శాశ్వతం కాదు. ఈ లోకం నుంచి మనం చనిపోయే లోపల మన సృష్టికర్తను మనం ఎరగాలి. ఎందుకంటే ఈ లోకంలో జీవించిన తర్వాత ప్రతి ఒక్కరు మరణించరు. మరణించిన తర్వాత మరొక లోకం ఉంది. అది నరకం, పరలోకం. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మానవుడిగా వచ్చి 33 సంవత్సరం జీవించి ఆయన మన పాపాలకై మరణించడమే కాక మరలా మరణం నుంచి తిరిగి లేచాడు. ఆయన మరణించడమే కాకుండా మరణం నుంచి తిరిగి లేచాడు. ఆయన రక్తం ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరూ రక్షింపబడ్డారు. కాబట్టి మనం చేయవలసింది ఒకటి, ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు మన సృష్టికర్తను మనం వెరగాలి. మన సృష్టికర్తను నిజమైన దేవుని మనం కనుక్కోవాలి. ఈ లోకంలో ఏ దేవుడు కూడా మానవుడిగా ఈ లోకానికి రాలేదు. ఎవరు కూడా మానవుని కొరకు చనిపోలేదు. ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి చనిపోయి సిలువలో తన అమూల్యమైన రక్తం కార్చి ఈ లోకంలో ఉన్న ప్రతి బిడ్డను రక్షించాడు. ఆయన రక్తం ద్వారానే ఈరోజు ప్రతి ఒక్కరికి రక్షణ వచ్చింది. కాబట్టి మనం రక్షింపబడి క్రీస్తునందు విశ్వాసం ఉంచి ప్రతి ఒక్కరూ ఆయన రక్తంలో పాలు పంచుకొని ఆయన బిడ్డగా ఆయన సాక్షిగా ముందుకు సాగి ఈ లోకంలో కన్ను మూస్తే మరలా పరలోకంలో కన్ను తెరుస్తాం. అదేవిధంగా ఆయన తెలుసుకోకుండా ఒక్కసారి కన్ను మూస్తే ఈ లోకంలో ఎవరు కూడా మనం రక్షించలేరు. ఆ భయంకరమైన నరకానికి నిత్యం ఆ నరకానికి కాలాలి. ఆ నరకం నుంచి తప్పించగల ఒకే ఒక్క దేవుడు యేసు ప్రభు. ఆయన రక్తాన్ని మనం స్వీకరించి ఆయన మార్గంలో ఈ లోకంలో నడిచి కన్ను మూసిన ఎడల మరణానంతరం తను అమూల్యమైన రక్తం ద్వారా మనం రక్షిస్తాడు.